హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బెండకాయ చింతపండు పులుసు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్ చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కినాక మనం పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్, టమోటా అనేది యాడ్ చేసాను కొంచెం. అది మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక నేను కరివేపాకు అనేది కొంచెం లైట్గా యాడ్ చేశాను. కొంచెం ఇప్పుడు లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను. కొంచెం ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం అది ఫ్రై అయినాక ముందుగానే మనం బెండకాయలు అనేది నీట్గా కడిగేసి పీసెస్ కట్ చేసుకున్నాం మీడియంలో. బెండకాయ పులుసుకి ఇట్లా మీడియంలో ఉంటేనే బాగుంటుందండి బెండకాయ. అది కొంచెంసేపు మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే బెండకాయ అనేది కొంచెం మగ్గుతుంది. కొంచెంసేపు మూత పెట్టాలి కలుపుకొని. కొంచెంసేపు మూత పెట్టి మగ్గినాక కొంచెం కారం అనేది యాడ్ చేశాను. కొంచెం కారం వేసినాక మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చినాక మనం ముందుగానే చింతపండు అనేది గ్రేవీ తీసి పెట్టుకున్నాం కొంచెం గుజ్జు. అది చింతపండు కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకొని మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే చింతపండు బెండకాయ పులుసు రెడీ అవుతుందండి. కొంచెం వాటర్లో చింతపండు గ్రేవీలో కొంచెం ఉడికినాక కొంచెం బెల్లం కానీ కొంచెం లైట్గా షుగర్ కానీ ఒక హాఫ్ స్పూన్ వేస్తే స్వీట్లో బెండకాయ పులుసులు అనేది కొంచెం స్వీట్గా అనిపిస్తే కొంచెం బెండకాయ పులుసు అనేది టేస్టీగా బాగుంటుందండి. అండ్ బెండకాయ పులుసు అయితే రెడీ అండి. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఐఎమ్ లైక్ మీ.